హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే ఖమ్మంలో అయితే ఉన్నాము. మనం కల్లూరులో వర్క్ కంప్లీట్ చేసుకొని ఖమ్మం అయితే వచ్చాము. ఇక్కడ నైట్ మా చుట్టాల ఇంట్లో స్టే చేసేసి మళ్ళీ ఖమ్మం నుంచి అయితే గుంటూరు బయలుదేరాము. ప్రజెంట్ గుంటూరు అయితే వెళ్తున్నాము. ఖమ్మం నుంచి గుంటూరు, ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ అయితే ఉంది గుంటూరు. ఈ ఖమ్మంలో కూడా ట్రాఫిక్ ఏంటో ఇంత ఉంది. ప్రజెంట్ ఆ ట్రాఫిక్లో నుంచి బయటపడేసరికి నాకు తలప్రాణం తొక్కైతే వచ్చేసింది. అసలు మామూలుగా లేదు ట్రాఫిక్. ప్రజెంట్ మనం ఇప్పుడు రూట్ వచ్చేసి కొండపల్లి మీద నుంచి కాకుండా వేరే రూట్ అయితే వెళ్తున్నాము. ఇటు నుంచి షార్ట్ కట్ ఉంది ఖమ్మం నుంచి, అందుకే ఈ షార్ట్ కట్ ఇక్కడ అయితే చూడండి పోలీసులు ఆపుతున్నారు. బళ్ళు ఖమ్మంలో కేసులు రాస్తున్నట్టున్నారు. వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. షార్ట్ కట్ రూట్ అనమాట. విజయవాడ టచ్ అయ్యింది కానీ హైదరాబాద్ హైవేకి అయితే ఎక్కుతాము. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉందన్నారు. రూట్ నాకు తెలీదు, ఇక్కడ అడిగితే చెప్పారు ఈ రూట్ వెళ్ళాలని చెప్పి. చూద్దాం ఈ రూట్లో అసలు ఏమున్నాయి ఏంటి, ఏ ఊళ్ళు, ఏ షార్ట్ కట్ నుంచి అయితే మనం విజయవాడ తొందరగా వెళ్తాము అని చెప్పి చూద్దాము. నాకు ఈ రూట్ కొత్తే, ఈ రూట్లో ఏ ఊళ్ళు వస్తాయో కూడా నాకు తెలీదు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఏంటంటే ఖమ్మంలోనే ఉన్నాము. ఖమ్మం అవుట్స్కట్స్ అనమాట ఇదంతా. ఖమ్మం సిటీ ఊరు బయట అయితే ఉన్నాము. సిటీ అయితే దాటేశాను. ఫుల్ ట్రాఫిక్ ఉండింది, అందుకే నేను ఎక్కడా షూట్ చేయలేదు. నేను ఎక్కువ ఖమ్మంలో అయితే సిటీ వ్యూ అయితే చూపించలేకపోయాను, ఎందుకంటే నేనున్న ప్లేసు సిటీకి అవుట్స్కట్స్లో అన్నమాట. అందువల్లే ఖమ్మం ఎక్కువ చూపించలేకపోయాను మీకు. ప్రజెంట్ మనం ఖమ్మం ఊరి బయటకు అయితే వచ్చేసాము. ఖమ్మం అయితే క్రాస్ చేసేసాము. అసలు రోడ్స్ చూడండి ఖమ్మంలో ఎంత బాగున్నాయో అసలు. ఇదే మన సైడ్ రోడ్స్ అయితే ఘోరంగా ఉంటాయి. అసలు ఇక్కడ రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు హైవేలో వెళ్తున్న ఫీల్ ఉంది. ఎక్కి మనం కిందకి ఎక్కామంటే టోటల్గా ఖమ్మం క్రాస్ చేసేసాం. ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి 120 కిలోమీటర్స్ చూపిస్తుంది. మదిర 48 కిలోమీటర్స్, గోనకల్ ఏమో 25 కిలోమీటర్స్. ప్రజెంట్ మనం గోనకల్ మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతాము షార్ట్ కట్లో. మదిర అయితే వెళ్ళలేదు, ఇంకో షార్ట్ కట్ ఏదో ఉందంట, చూద్దాము అది. ప్రజెంట్ గోనకల్ మీద నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్లో గోనకల్ అయితే ఉందన్నమాట. రోడ్స్ మాత్రం అసలు చెప్పుకోవాలి, ఎక్కడ అసలు గుంతలు లేవు, ఏం లేవు, ఎక్సలెంట్గా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్స్ని మాత్రం. ఇవన్నీ సింగిల్ రోడ్స్ అనమాట, కానీ చూడ్డానికి చూడండి వ్యూ అసలు ఎంత బాగుందో. వచ్చిన కాడి నుంచి వర్షం పడతానే ఉండింది. నైటు 3ంటికి స్టార్ట్ అయిన వర్షం తెల్లవారుజామున 10 దాకా వర్షం పడతానే ఉండింది కల్లూరులో. ఆ వర్షంలోనే వర్క్ కంప్లీట్ చేసాం మేము. వర్క్ అయిపోయిన తర్వాత కూడా మేము 5-6 అవర్స్ వెయిట్ చేసాం, అసలు బయటికి రానివ్వలేదు. ఆ రకంగా వర్షాలు పడుతున్నాయి అసలు బయటికి. ఎస్, ఈ రోడ్లో పోలీసులు అయితే ఆపుతున్నట్టున్నారు. రోడ్ సైడ్ 2 పక్కల బళ్ళు అయితే ఆపేస్తున్నారు. ఎక్కువ శాతం కేసులు రాస్తున్నట్టున్నారు. చూస్తున్నారా, ఇక్కడ 2 పోలీసులు అయితే ఆగున్నారు కదా, బళ్ళు ఆపుతున్నట్టున్నారు వెహికల్స్. దానివల్ల బళ్ళు ఎక్కడికక్కడ ఆపేశారు. బయట ఎండ ఉంది కానీ అసలు చల్లగా ఉంది. చాలా బాగున్నాయి రూట్స్ మాత్రం. ఇటు సైడ్ పల్లెటూర్లలో నుంచి వెళ్తున్న ఫీలింగే లేదు అసలు. ఎక్కడ గుంతలు లేవు, ఏం లేవు, రోడ్లు సాఫీగా నడిచిపోతుంది. మన రైడ్ అయితే ఏం అనిపించలేదు. కానీ నాగుల వంచ అన్నీ పల్లెటూర్లే ఇటు సైడ్ ఎక్కువ. అందువల్లే షార్ట్ కట్ అయింది ఇది మనకి విజయవాడ వెళ్ళడానికి. లేకపోతే మనం వేరే రూట్ నుంచి అయితే వెళ్ళాల్సి వచ్చేది విజయవాడ వెళ్ళడానికి. మళ్ళీ ఆ రూట్లో నుంచి వెళ్ళడానికంటే ఈ రూట్ కొంచెం కిలోమీటర్స్ తగ్గుతున్నాయి అన్నమాట. దగ్గర ఒక 25 కిలోమీటర్స్ తగ్గుతున్నాయి. 25 కిలోమీటర్స్ అంటే మాటలు కాదు కదా. అందువల్లే ఇటువైపు రైడ్ చేస్తున్నాను. అక్కడ అడిగాను యాక్చువల్గా ఖమ్మంలో ఎటు నుంచి దగ్గర అయిద్దంటే ఈ రూట్ చెప్పారు.
ఆ రూట్ నాకు తెలుసు, ఎప్పుడు ఆ రూట్ నుంచి వచ్చేవాడిని నేను. కానీ ఇది ఫస్ట్ టైం అన్నమాట ఈ రూట్లో నుంచి వెళ్ళడం అనేది, ఇప్పుడే ఫస్ట్ టైం ఇది. బోనకల్ అయితే వచ్చేసాము. ఇది మొత్తం బోనకల్లే ఊరు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోమన్నారు. ఈ ఊరు కొద్దిగా పెద్దగానే ఉంది బోనకల్లు. మధ్యలో ఒక 3 ఊళ్ళు వచ్చినాయి, కానీ అవి చాలా చిన్న చిన్న పల్లెటూర్లు అనమాట. బోనకల్ కొద్దిగా పర్లేదు, కొద్దిగా పెద్దగా ఉంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఆంధ్ర బార్డర్లో అయితే ఉన్నాము. బార్డర్ అయితే ఇప్పుడే క్రాస్ చేసేస్తున్నాము. తెలంగాణ ఆంధ్ర బార్డర్ అన్నమాట. ఇది క్రాస్ చేసేసాము. ఇంకా ప్రజెంట్ మనం అయితే ఎన్టీఆర్ జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాము, ఆంధ్రాలోకి. లింగాల ఈ ఊరి పేరు. ఈ ఊరిలో ఒక బ్రిడ్జి చూపిస్తాను చూడండి మీకు, అసలు ఎంత బాగుందో. చాలా చిన్న బ్రిడ్జి, చాలా డౌన్లో ఉంది. అసలు వర్షం నీళ్ళు చూడండి రెండు పక్కల ఎంత వెళ్తున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా బాగా. అసలు ఇంకొంచెం భారీగా వర్షాలు పడ్డాయంటే మాత్రం ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్తాయనుకుంటాను వాటర్. అసలు ఆ కరెంటు స్తంభాలే తెగిపోయి పడిపోయినాయి. ప్రవాహం చూడండి, చూపిస్తా ఒకసారి. ఇదిగోండి ఎట్లా వెళ్తుంది చూడండి, ఎంత భారీగా వెళ్తుంది. ఈ వర్షంలో బాబాయ్ చూడండి చేపలు పడుతున్నాడు. ఓకే, బ్రిడ్జి అయితే క్రాస్ చేసేసాము. ఇంకా ఆ బ్రిడ్జ్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, అదే విచిత్రం. కానీ కొద్దిగా ఇటు సైడ్ రోడ్లు కొంచెం పర్లేదు, నాట్ బ్యాడ్. మరీ మన సైడే, గుంటూరు సైడే ఎంత ఘోరంగా ఉన్నాయి. కానీ ఈ ఊరి పేరు వచ్చేసి మక్కాపేట. మక్కాపేటలో నుంచి ఇక్కడ ఒక గాంధీజీ గారి విగ్రహం ఒకటి ఉండిద్ది. ఈ విగ్రహం పక్క రూట్లోకి అయితే వెళ్ళిపోవాలి. వెళితే మనం బైపాస్కి అయితే వెళ్ళిపోతాము. అటు రైట్ సైడ్ వెళ్లకుండా ఇట్లా ఆ విగ్రహం పక్క నుంచి ఇట్లా ఒక సిమెంట్ రోడ్ అయితే ఉండిద్ది. మక్కాపేటలో నుంచి ఈ రూట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ మనం బైపాస్కి అయితే వెళ్ళిపోతామంట. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ అయితే బైపాస్ ఉందంట. నేషనల్ హైవే, విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే అనమాట. ఆ హైవేకి అయితే కనెక్ట్ అయిపోతాము, అందుకని ఇటు నుంచి వెళ్తున్నాను. కాకపోతే రూట్ కొంచెం ఘోరంగా ఉంది గుంతలతో. అంటే ఏపీ కదా, ఇదే కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్లో. కొద్దిగా రోడ్డు అయితే ఖరాబ్గా ఉంది, కానీ ఒక 4 కిలోమీటర్స్లో మనం హైవే అయితే వెళ్ళిపోతాం కాబట్టి ఇబ్బంది లేదు. ప్రజెంట్ మనమైతే హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి ఒక 65 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి హైదరాబాద్ హైవే అనమాట. ఎక్సలెంట్గా ఉండిద్ది హైవే, మాత్రం మామూలుగా ఉండదు. ప్రజెంట్ ఇక్కడ నుంచి నందిగామ అయితే 4 కిలోమీటర్స్ ఉంది. మన లెఫ్ట్ సైడ్కి వెళ్తే నందిగామ వెళ్ళిపోవచ్చు. మనం హైవే పై నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మన లెఫ్ట్ సైడ్కి వెళ్తే నందిగామ ఊళ్ళోకి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం నందిగామ ఊళ్ళో నుంచి కాకుండా పైన హైవే పై నుంచి నందిగామ స్కిప్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ మనం కీసరా టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్లో టోల్ ప్లాజా ఉంది. ఈ టోల్ ప్లాజా క్రాస్ చేసామంటే ఇంకొక టోల్ ప్లాజా అయితే ఉండిద్ది మనకి క్రాస్ చేయడానికి. అది విజయవాడ క్రాస్ అయిన తర్వాత మంగళగిరి దగ్గర అయితే ఉండిద్ది టోల్ ప్లాజా అది. ఇక అది క్రాస్ చేసేసామంటే మనం గుంటూరు అయితే అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. ప్రజెంట్ మనం కీసరా అయితే క్రాస్ చేసేసాము.
ప్రజెంట్ మనం ఇబ్రహీంపట్నం అయితే వచ్చేసాము. ఇక ఇబ్రహీంపట్నం సర్కిల్ అయితే క్రాస్ చేసేసి విజయవాడ వైపు అయితే వెళ్ళిపోతాము. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సర్కిల్ దగ్గర. వీలైనంత వరకు బండి స్పీడ్ తగ్గించి వెళితేనే మంచిది. ఈ వర్షాల వల్ల ఏమో ఈ కాలువలు అయితే బాగా పొంగుతున్నాయి అసలు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్కమ్ టు విజయవాడ అని రాసింది. ఇక మనం విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక ఇక్కడి నుంచి ఏంటంటే బ్రిడ్జి ఎక్కి కిందకి దిగామంటే డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాము. ప్రజెంట్ మనం అయితే బ్రిడ్జి ఎక్కేసాము. ఈ బ్రిడ్జి ఎక్కి దిగిన తర్వాత విజయవాడ సిటీలోకి అయితే వెళ్ళాలి. ఆ వర్క్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి వర్క్ చూసుకొని వెళ్ళేసరికి మనం లేట్ అయింది. దానివల్ల ఏంటంటే వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు, అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగి ఇంకొంచెం నాకు మోటివేషన్గా ఉండింది పెరిగితే. కొంచెం కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు మోటివేషన్గా ఉండిద్ది, కొంచెం పుషప్ ఉండిద్ది. నాకు వీడియోస్ ఇంకా బాగా చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండిద్ది. దానివల్ల అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్.